నిజామాబాద్ లో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా ఏ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తుంది. అయితే ఇటు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు నిజామాబాద్ లో ఎక్కువ కనిపిస్తున్నారా లేదా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందా? మన నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ప్రస్తుతం నిజామాబాద్ లో పరిస్థితి ఏంటి? ఏ పార్టీ ఆధిక్యంలో ఎక్కువగా కొనసాగుతుంది? నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ సభ కొనసాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి కామారెడ్డి నియోజకవర్గం చూసుకోగలిగితే ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పేవాళ్ళు. కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి రౌండ్ వచ్చేసరికి అంటే ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ పార్టీ ముందంజలో ఉన్నప్పటికీ కూడా మొదటి రౌండ్ లో వస్తుంది. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. అయితే ఫలితాలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కు 2695, అలాగే కాంగ్రెస్ కు 3617, అలాగే బీజేపీకి 2717 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రేవంత్ రెడ్డి 1404 ఓట్లు మెజార్టీతో ఉన్నాడు. అయితే జుక్కల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే జుక్కల్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తయ్యేసుకు బీఆర్ఎస్ పార్టీకి 3143, అలాగే కాంగ్రెస్ పార్టీకి 2242 ఓట్లు పోలు కాగా బీజేపీ పార్టీకి 2043 ఓట్లు పోలయ్యాయి. అయితే అక్కడ మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ పార్టీ 900 ఓట్లతో ముందంజలో ఉంది. అదే రెండో రౌండ్ చూసేసరికి మొత్తం ఓట్లు తారుమారైన పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ కు 3043, అలాగే కాంగ్రెస్ పార్టీకి 32,241, బీజేపీకి 2802 ఓట్లు పోలు కాగా రెండో రౌండ్ వచ్చేవారికి 1,178 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ 4,841, అలాగే బీజేపీకి 826 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 4,063 ఓట్లు పోలు కాగా ఇక ఎల్లారెడ్డిలో కూడా 832 ఓట్ల మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీ చెందిన మదన్ మోహన్ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు నిజామాబాద్ జిల్లా చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లా రూరల్ లో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ భూపతి రెడ్డి కూడా 495 ఓట్లతో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి 3,246 ఓట్లు పోలుగా బీఆర్ఎస్ పార్టీకి 2,750 ఓట్లు పోలయ్యాయి. అయితే బీజేపీకి 2,123 ఓట్లు పోలుగా అక్కడ 495 ఓట్లతో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. బాల్కొండ చూసినట్టు బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ 2,832 ఓట్లు పోలుగా బీఆర్ఎస్ కు 2,989 ఓట్లు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 2,530 ఓట్లు పోలయ్యాయి. బోధనలో చూసినట్లయితే బోధనలో కాంగ్రెస్ సభ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ సుదేశ్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి 4,173 ఓట్లు పోలుగా బీఆర్ఎస్ పార్టీకి 2,850 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీకి 2,404 ఓట్లు పోలయ్యాయి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి కూడా 1,323 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ చూసినట్లయితే పూర్తిగా 7 నియోజకవర్గం సంబంధించి కూడా 7 నియోజకవర్గాల వర్గంలో 3 నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ సభ కొనసాగుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కామారెడ్డి పట్టణంలో సీఎం కేసీఆర్ 3వ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ మొదటి ప్లేస్ లో రేవంత్ రెడ్డి ఉండగా అక్కడ రేవంత్ రెడ్డి 1,044 ఓట్లు ఆధిక్యంతో ముందంజలో ఉండగా బీజేపీ పార్టీ చెందిన బట్టి వెంకటరామరెడ్డి రెండో స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ 3వ స్థానంలో కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలకు సంబంధించి 9 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ సభ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. చూసుకున్నట్టయితే నవీన్, ఇక్కడ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో పూర్తిగా కౌంటింగ్ అయ్యేసరికి ఈసారి కాంగ్రెస్ పార్టీయే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అలాగే చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా పూర్తి నియోజకవర్గాలు కౌంటింగ్ అయ్యేసరికి? ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తిగా 2 పార్టీల మధ్య పోటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొదటి బ్యాలెట్ పత్రాలు ఓపెన్ చేసేటికి అక్కడ బీజేపీ పార్టీ ఆధిక్యం ఉంది. అయితే మొదటి విడత ఏదైతే బ్యాలెట్ పత్రాలు ఓపెన్ చేశారో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అలా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మొదటి బ్యాలెట్ పత్రాలు చూసుకుంటే రెండో విడత ఇటు ఈవీఎంలో ఓట్ల లెంకింపులో కూడా బీఆర్ అధికార పార్టీ కూడా 3వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ బీజేపీల మధ్యన పోటీ నెలకొందని చెప్పవచ్చు. అయితే వీటి మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ పార్టీ కూడా ఏదో ఒకటి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే ఇటు కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యం చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డిలో గానీ కొడంగల్లో గానీ ఈ 2 స్థానాల్లో ఈసారి రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారా నవీన్?
అంటే ఇప్పుడు అందిన ఫలితాల మీద చూసినట్లయితే కొడంగల్ కావచ్చు, ఇటు కామారెడ్డి పట్టణంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ లో కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో మాత్రం ఇటు రేవంత్ రెడ్డి బరిలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఖచ్చితంగా ఇటు మొత్తం పూర్తిగా రౌండ్ పూర్తయ్యేసరికి కూడా ఇటు కొడంగల్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు మాత్రం ఉన్నాయని కూడా తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి 6 పథకాలు కూడా ప్రజలకు తీసుకెళ్లారు. అది ఖచ్చితంగా బాండ్ పేపర్ కూడా ఇస్తారు. ఖచ్చితంగా తమ అధికారంలోకి వస్తే ఈ 6 ఏవైతే తమ పెట్టామో 6 గ్యారంటీ హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బాండ్ పేపర్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఇది ప్రజలు కూడా విశ్వసిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇటు కొడంగల్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది.